ఎస్ నీలిమ కందుకూరు ఎమ్మెల్యే ఇప్పటికే మైదర్ రెడ్డికి సంబంధించి టికెట్ ఇవ్వాలంటే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని టీడీపీ అధినేత చంద్రబాబు వారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను తిడితేనే టికెట్ ఇస్తామంటూ వైసీపీ తేల్చి చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తిట్టేది లేదు, టికెట్ నిరాకరించినా సరే అది మీ ఇష్టం, ఎందుకంటే మా రాజకీయ జీవిత చరిత్ర పెద్దది కానీ వైసీపీకి అంత లేదు అని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తా ఉంది కదా. అవును, స్వతంత్రంగా మేము పోటీకి నిలబడతాం, స్వతంత్రంగా ఆల్రెడీ పోటీకి నిలబడి మేము గెలిచిన సందర్భం కూడా మాకు ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తిట్టాలి అంటూ ముఖ్యమంత్రి జగన్ విధించిన షరతుకు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి ససేమిరా అన్నట్లు తెలిసింది. తిడితేనే సీటు అని ఒత్తిడి పెట్టినా ఆయన అంగీకరించలేదు అని చెప్తున్నారు. నిన్న తనను కలిసిన వైసీపీ పార్టీ దూతలతో మహిదర్ రెడ్డి ఆ విషయాన్ని తేల్చి చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లపై విమర్శలు చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని మహిదర్ రెడ్డికి జగన్ రెడ్డి షరతు విధించారు. ఆ విషయాన్ని చెప్పాలని విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు జగన్ సూచించారు. ఆయనకు నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఐపాక్ ప్రతినిధులను నిన్న మహిదర్ రెడ్డి వద్దకు పంపారు. అందిన సమాచారం మేరకు నేను ప్రెస్ మీట్ పెట్టలేను అని మహిదర్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఆ షరతును అమలు చేస్తేనే పార్టీ టికెట్ లభిస్తుందని సీఎం చెప్పమన్నట్లుగా వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు కూడా తెలిసింది. అలాగా అయితే ప్రెస్ మీట్ వద్దు, టికెట్ విషయం మీ ఇష్టం, మా తండ్రి 3 సార్లు ఎమ్మెల్యే, నేను 4 సార్లు ఎమ్మెల్యేని, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర మాది, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా చూసాం, వైసీపీ రాజకీయ చరిత్ర కన్నా మా రాజకీయ చరిత్రే అధికం అని సూటిగా ఆయన తేల్చి చెప్పినట్లు తెలిసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, ప్రెస్ మీట్ పెట్టి తిట్టేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పిన దానికి అంగీకరించేది లేదు అంటూ మహిదర్ రెడ్డి ఇప్పటికే వారికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, ఏదైతే 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వైసీపీ అభ్యర్థుల విశ్వసనీయతకు సీఎం జగన్ ఒక విధంగా పరీక్ష పెడుతున్నాడని చెప్పవచ్చు. ఇటీవల ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఇదే విధంగా పరీక్ష పెట్టాలని చెప్పని ప్రయత్నించారు. 180 కోట్ల రూపాయలు నగదు చూపించడంతో పాటు ప్రెస్ మీట్ పెట్టి ఇటు చంద్రబాబు అదేవిధంగా లోకేష్ పవన్ కళ్యాణ్ ని తిట్టాలంటూ కూడా ఆయన చెప్పారు. కానీ రాజకీయాల్లో సీనియర్ నేత ఇటువంటి వాటిని మేము అంగీకరించలేమంటూ ఆయన చేతులెత్తేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన సిట్టింగ్ సీటు ప్రస్తుతం ప్రకటించకుండానే ఆయన పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత మానుగుంట మహిదర్ రెడ్డి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయనకు కూడా ఇదే విధంగా షరతులు విధించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా 2 రోజుల క్రితమే ఇటు చంద్రబాబుని, ప్రతిపక్ష పార్టీ నేతలైన చంద్రబాబుని, ఇటు లోకేష్ ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాలంటూ కూడా ఆయన ద్వారా ఇటు మానుగుంట మహిదర్ రెడ్డికి సందేశం పంపించారు. కానీ ఆయన దాన్ని అప్పుడే తిరస్కరించారు. తాజాగా నిన్న సాయంత్రం మరోసారి ఏదైతే ఐపాక్ ప్రతినిధులతో పాటు ఇటు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత రూప్ కుమార్ ని మానుగుంట మహిదర్ రెడ్డికి ఇంటికి నేరుగా పంపించారు. ఆయనతో సమావేశం అయిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన ఏదైతే ఈ జగన్ సందేశం మీద మహిదర్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే రాజకీయాల్లో సీనియర్ నేతలుగా ఉన్నాం మేమంతా కూడా ఎటువంటి ప్రత్యర్థ పార్టీల మీద అనవసరమైన కామెంట్స్ మేము ఎప్పుడు చేయలేదు, అటువంటి వాటికి మేము దూరంగా ఉంటామంటూ మానుగుంట మహిదర్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రతిపక్ష పార్టీ నేతలు తిడితేనే సీటు ఖరారు చేస్తామని చెప్పని ఇటు ఐపాక్ ప్రతినిధులు సందేశం అందించారు. కానీ మహిదర్ రెడ్డి మాత్రం సీటు లేకపోయినా పర్లేదు, ఇటువంటి వాటికి మేము ప్రయత్నించమంటూ కూడా వాళ్ళకి తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఏదైతే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా తమను భావించొద్దంటూ కూడా మహిదర్ రెడ్డి సూటిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.